క్రీస్తులో మనం నివసిస్తున్నాము. నిత్య జీవితం, నిత్య నివాసం. ఆమె దేని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, మన ఆలోచనలు, అలాగే మన యొక్క చూపులు, మన యొక్క పరిస్థితులు అనగా ఎక్కడ నివసిస్తూ ఉన్నాయి. దేనికి స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, పిల్లరా, 23వ కీర్తన 6వ వచనములో, చిరకాలము యెహోవా మందిరములో నివసిస్తాను. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి ఈయన? చెప్పాలి. ఎవరు? ఒక రాజు. రాజు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? రాజు యొక్క రాజు అంతఃపురాల్లో ఉండాలనుకుంటాడు. కానీ ఈయన ఎక్కడ ఉండాలనుకున్నాడు? దేవుని మందిరములో నివాసించాలనుకున్నాడు. పెద్ద బిల్డింగుల్లో కాదు అండి పిల్లరా, పెద్ద బిల్డింగుల్లోనూ పెద్ద పిల్లరా రాజు యొక్క భవనాల్లో నివసించాలనుకోవట్లేదు. దావీదు ఎక్కడ నివసించాలనుకుంటున్నాడంటే దేవుని యొక్క మందిరములో నివసించాలనుకుంటున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చేప ఎక్కడ నివసించాలనుకుంటుంది? నీటిలో నివసించాలనుకుంటుంది. మరి మనం ఎక్కడ నివసించాలనుకుంటున్నాం? మనం క్రీస్తులో నివసించాలి. ఆమె దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క చేపకు ఏమిష్టం? నీరిష్టం. మనకి క్రీస్తు ఇష్టం. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీరు వదిలిపెట్టి చేప ఉండగలుగుతుందా? మరి మనము క్రీస్తుని విడిచిపెట్టి మనం కూడా ఉండకూడదు. ఆమె దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసండి, క్రీస్తుతో మనం ఉంటేనే మన జీవితం ఆత్మీయ జీవితం. ఆమె దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చేప నీరుని విడిచిపెట్టి బ్రతకగలుగుతుందా? బ్రతకలేదు. అలాగే మనం కూడా క్రీస్తుని విడిచిపెట్టి మనం బ్రతకలేం. ఆమె దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఎక్కడ నివసించాలి? దేవుని యొక్క మందిరములో. ఇక్కడ మనం చూస్తున్నాం, మందిరమునందు నివసించువారు ధన్యులు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనము మందిరములో నివసిస్తేనే మనము ఏం చేయగలుగుతాము? బ్రతకగలం. ఆమేన్. దేనికి స్తోత్రం. ఎవరైతే పిల్లరా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని దేవుని యొక్క సత్య మార్గాల్లో నడవాలనుకుంటున్నారో, ఆ సత్య మార్గంలో ఉండాలనుకుంటున్నారో పిల్లరా, వారు దేవుని యొక్క మందిరములో ఉండగలిగితేనే, వారు నివసించగలిగితేనే వారి జీవితాలు ధన్యంగా ఉండగలుగుతాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనములో అందరికీ తెలిసిన వాక్య భాగం 1:14. ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి. ఆమేన్. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఎక్కడ నివసిస్తున్నాడట? మన మధ్య నివసిస్తూ ఉన్నాడు, అనగా మన హృదయాలలో. ఆమేన్. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన మధ్య అనగా మన హృదయాల్లో నివాసం చేస్తూ ఉన్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు తిరిగే స్థలాలు ఏంటి? యేసు తిరిగే స్థలం తిరగలేని స్థలమే లేదు. యేసు ఎక్కడ తిరుగుతున్నాడని వాక్యం చెబుతుంది. 10వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయములో సొలొమోను మంటపమున తిరుగుచుండగా. ఎక్కడ తిరుగుతున్నాడట? సొలొమోను మంటపం. దేవుని యొక్క మండపాలు మధ్య తిరుగుతూ ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు? దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు? మండపాల మధ్య తిరుగుతున్నాడు. దేవుడు ఎక్కడ తిరుగుతున్నాడు? మన మధ్య తిరుగుతూ ఉన్నాడు. దేనికి స్తోత్రం,
మందిరములో తిరుగుతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హృదయములో నివాసం చేయబోతున్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నివాసం చేయడానికి? హృదయములో నివాసం చేయడానికి ఆయన తిరుగుతూ ఉన్నాడు. పిల్లరా, నీవు ఎక్కడ నివసిస్తున్నావు? ఈరోజు మన ఆన్సర్ ఏంటి? నువ్వెక్కడ నివసిస్తున్నావు అంటే, అయ్యా నేను ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు 4-1/1లో అండి ఆ ఇంట్లో నేను నివాసం చేస్తున్నానా అని నేను చెప్తాను. మీరు కూడా అట్లే చెప్తారుగా. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే పరిశుద్ధ గ్రంథములో ఎవరు ఎక్కడ నివసించారు, ఆ యొక్క అనుభవాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఎలా ఆశీర్వదించబడ్డారు, దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండము 47:27. ఆదికాండము 47:27. ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించిరి. అండర్లైన్. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ఎక్కడ నివసించారటండి? గోషేనులో నివసించారు. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గత వారం కూడా ఈ మాట వచ్చినట్టున్నది నాకు గుర్తు. ఉన్నారా ఇక్కడ? వెరీ గుడ్. విస్తరణలో ఆమె. దానికి స్తోత్రం. ఈరోజు కూడా అదే. మొట్టమొదటిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గోషేనులో వాళ్ళు ఏం చేశారండి? నివసించారు. నివసించడం ద్వారా వాళ్ళు ఏం చేశారు? గత వారం విన్నారు కదా, చెప్పండి, కంటిన్యూ చేయండి. విస్తరించారు. ఆమె. దేవునికి స్తోత్రం. మనము కూడా దేవుని మందిరములో మనం నివసిస్తే, పిల్లరా, దేవుని మందిరములో మనం నివసిస్తే దేవుడు మనల్ని విస్తరింపజేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడ నివసిస్తేని? దేవుని మందిరములో నివసిస్తే. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ నివసించారు? గోషేనులో నివసించారు. ఎక్కడండి? గోషేనులో నివసించారు. వాళ్ళు ఏం చేస్తారటండి? విస్తరించబడ్డారట. దాన్ని నేను ఎక్కువగా వివరించట్లేదు, ఎందుకంటే గత వారం విన్నారు కనుక. దేనికి స్తోత్రం. ఇంకోటి ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారండి? ఐగుప్తు నుంచి వచ్చేసరిగా ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నారు? గోషేనులో నివసిస్తున్నారు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు? విస్తరించడానికి గల కారణము చాలా విన్నాము. అందులో మరొకటి మీకు జ్ఞాపం చేస్తాను. ఏంటో తెలుసా? ఆ యొక్క గోషేనులో ఏమి లేదో తెలుసా? తెగుళ్ళు లేవు. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. గోషేనులో ఏమి లేవండి? తెగుళ్ళు. ఎక్కడైనా ఏమున్నాయి? తెగుళ్ళు. ఎన్ని తెగుళ్ళు? 5 చూపెట్టానని 5 అంటున్నారు మీరు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. మోషే ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు? 10 అద్భుతాలు జరిగించాడు కదా. 10 తెగుళ్ళు వచ్చినాయి కదా. వారికి ఏమొచ్చినాయండి? తెగుళ్ళు వచ్చినాయి కదా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? గోషేనులో ఉన్నారు. గోషేనులోనేమో వెలుగుంది, మిగతా చోటేమో చీకటి ఉంది. కొట్టండి 2 చప్పట్లో. ఆమె. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చీకటిలో నివసిస్తున్నా దేవుడు నీకు వెలుగుగా ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వెక్కడ నివసిస్తున్నావో అక్కడ నీ దేవుడు అక్కడ ఉండబోతున్నాడు కనుక, అక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాము గోషేనులో నివసిస్తున్నావు కనుక నువ్వు విస్తరించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? నీవు దగ్గరికి ఏ తెగులు నీ దగ్గరికి రావటం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి విస్తరించబడాలంటే ఆరోగ్యము మంచిగా ఉండాలి, సంపదలు ధనధాన్యాలు అన్నీ బాగుండాలి. అవునంటారే కాదంటారు? ఆరోగ్యం బాగపోతే ఈరోజు 1 ఎకరం, రేపు 2 ఉన్నాయన్నీ పోతూనే ఉంటాయి కదా. అంటే ఏంటి కారణం? తెగులు. ఏంటంటే అవి తెగులు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క గోషేనులో నివసించినంత కాలము వారు విస్తరించడానికి గల కారణాలు ఏంటంటే ఏ తెగులు వారి గుడారమును సమీపించలేదు. కొట్టండి గట్టిగా చెప్పలేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ తెగులు నీ గుడారమున్
సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదయ్యా, ఏ తెగులు నీ గుడారము, అందరం అపాయమేమియు రానే రాదయ్యా. ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన గగని ఆశ్రయమైన ఉన్నతమైన దేవుని నివాసముగా గోని, ఆశ్రయమైన దేవుని ఆదాయపరచితివి. ఆమేన్. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ నివసించారు వాళ్ళు? గోషేనులో నివసించారు. దేనికి స్తోత్రం. మనం ఎక్కడ నివసించాలి? దేవుని మందిరములో మనం నివసించినప్పుడు ఏ తెగులు మన దగ్గరికి రావు. దేవుడు మనల్ని విస్తరింపజేయబోతున్నాడు. గొప్ప కార్యాలను మనం చూడబోతున్నాము, అద్భుతాలను మనం చూడబోతున్నాము, ఆశ్చర్యమైన కార్యాలను మనం చూడబోతున్నాము. అనేక కార్యాలు దేవుడు మన పట్ల జరిగించబోతున్నాడు. చీకటి ఉంటుంది అక్కడ, మన వెలుగులో ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు చీకటిలో తడుముకుంటూ ఉన్నారు, కానీ ఇశ్రాయేలు ప్రజలు వెలుగులో ఉన్నారు. ఆమె దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వెక్కడ నివసిస్తున్నావు? అమ్మా, అయ్యా, నువ్వెక్కడ నివసిస్తున్నావు అంటే మన ఆన్సర్ ఏంటి? ఇదిగో దావీదు అంటున్నాడు, అయ్యా, నాకు అంతఃపురాలు ఉన్నాయి, గొప్ప గొప్ప అంతఃపురాలు ఉన్నాయి, కానీ నేను అంతఃపురంలో నివసించాలనుకోవట్లా, నేను దేవుని మందిరములో నివసించాలనుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత గొప్ప మహారాజే ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? దేవుని మందిరములో. ఎప్పుడు నివసించాలనుకున్నాడు? చిరకాలము. ఆమె దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చిరకాలము. ఆమె దేనికి స్తోత్రం. ఒక రోజా, 2 రోజులా? దేనికి స్తోత్రం. చిరకాల స్నేహితుడా, నా దయాల చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది పాడారు? చిరకాలం ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నారు? దేవుడు ఎవరితో చేయాలనుకుంటున్నాడు? దానికి స్తోత్రం. నిజమేనా? మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఎప్పుడు నివసిస్తున్నాం? నిజం చెప్పండి. వారానికి
ఒక్కసారి, ఆ ఒక్కసారిలో 2 గంటలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు పిల్లరా, అదే దావీదు అంటున్నాడు, నాకు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి, బంగళాలు చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి అండి, ఏసీ రూములు ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి. కానీ అట్లలో నివసించాలనుకోవట్లే నేను. నా మందిరములు, దేవుని మందిరములో నేను నివసించాలనుకుంటున్నాను. చిరకాలం ఆయన మందిరములో నివసించాలనుకుంటున్నాను. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నివసించాలనుకుంటున్నాడు? విస్తరించడం ఉన్నది. అక్కడ ఏముంది? విస్తరింపు ఉంది. విస్తరించడానికి గల కారణాలు చాలా చెప్పుకున్నాము. ఈరోజు చెప్పుకున్నాము, తెగులు లేవు. దేవునికి స్తోత్రం. గోషన్లో ఏమి లేవండి? తెగులు లేవు. దేవునికి మహిమ కలుగును గాక. మన ఇంటిలో కూడా ఏ తెగులు ఉండకుండా ఉండును గాక, ఏ వ్యాధి కూడా ఉండకుండా ఉండును గాక. ప్రతి వ్యాధి యేసు నామములో వెళ్ళిపోవును గాక, ప్రతి తెగులు వెళ్ళిపోవును గాక. ఆమేన్, ఆమేన్. నమ్మని వారు ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా. నెంబర్ 1, ఇశ్రాయేలీయులు గోషేనులో నివసించారు. నెంబర్ 2, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనం. నీతి సమాధానము కలుగజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థలమునందు సుఖమైన నివాసముల యందును నివసించెదరు. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఎవరు మొదట్లో ఉన్నది? ఎవరు చెప్పండి అండి. ఎవరు మొదట్లో ఉన్నది? గోషన్లో ఎవరు నివసించారు? ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా జనులు. ఇది మర్చిపోతున్నారు. ఇశ్రాయేలీయులు అని చెప్పారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా జనులు. ఎవరు ఈ జనులు? దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన జనులు ఎవరు? ఆమేన్. దానికి స్తోత్రం. నేనే ఆయన జనుణ్ణి. ఆమేన్. దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జనులు ఎక్కడ నివసించాలట? సుఖకరమైన నివాసాలు. చెప్పలు కొడతాం. హల్లెలూయా, హల్లెలూయా. మన నివాసాలు ఎలా ఉండాలి? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావంటే ఏంటి? నేను గోషేనులో నివసిస్తున్నానండి. రెండోది, నేను ఎక్కడ నివసిస్తున్నానో తెలుసా? సుఖకరమైన జీవితాలు, సుఖకరమైన పరిస్థితులు ఉన్నాయి కాడ నేను నివసించబోతున్నాను. దానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు ఎలా ఉందో మన పరిస్థితి? 32వ అధ్యాయం 13వ వచనం చదువుదామండి పైకి. జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నింటిలో ముళ్ళ తుప్పలను బలు రక్కసి చెట్లను పెరుగును. ఒకప్పుడు ఎలా ఉన్నాయి? ముండ్ల తుప్పలు ఉన్నాయి ఒకప్పుడు. ఏంటి? సుఖం లేదు, సంతోషం లేదు, అలాగే సుఖకరమైన జీవితం అనేటిది లేని పరిస్థితి. అయితే దేవుడు అటువంటి పరిస్థితుల్లో దేవుడు నా జనుల్ని ఇలా ఉంచకూడదు, అలాంటి ఆ యొక్క ముండ్ల తుప్పలో నేను ఉంచకూడదు. ముండ్ల తుప్పల్లో నేను ఉంచకుండా నా జనుల్ని ఎక్కడికి తీసుకురావాలో తెలుసా? సుఖకరమైన నివాసాలు చేసేవారుగా నేను చేయాలి. దేని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు కష్టం అనుభవించావు, ఇప్పుడు దేవుడు నీకు సుఖాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు కష్టాన్ని అనుభవించాము, ఈ రోజున దేవుడు సుఖాన్ని ఇవ్వబోతున్నాడు. ఒక విషయం తెలుసా? పెద్దోళ్ళు అంటారంట, నాకు తెలీదు, పెద్దోళ్ళు అంటారట. ఏమని తెలుసా?
ఓ అమ్మాయి, ఇక్కడ నువ్వు సుఖంగా జీవిస్తే పెళ్ళైన తర్వాత కష్టపడవలసి వస్తుందమ్మో. ఇక్కడ నువ్వు కష్టపడితే అక్కడ నీ భర్త సుఖ పెట్టేవాడు వస్తాడు. ఆమె దాని స్తోత్రం. పెద్దోళ్ళు అంటారటండి, పెద్దోళ్ళు అంటారట, ఇక్కడ కష్టపడితే నువ్వు రేపన్న రోజు నువ్వేమవుతావు? సుఖపడుతావు. ఇప్పుడు సుఖంగా ఉంటే రేపన్న రోజుని కష్టపడుతావు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఒకప్పుడు ఏంటండి ముండ్ల తుప్పలు, ఒకప్పుడు ముళ్ళులు, కష్టాలు అండి, ఇబ్బందులు. పిల్లరా, ఆ యొక్క కష్టాలు అనుభవించిన నీవు సుఖాన్ని కూడా అనుభవించబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు కష్టాన్ని అనుభవించావు, ఒకవేళ ఇప్పుడే నువ్వు కష్టాన్ని అనుభవిస్తున్నావు, కానీ దేవుడు నీకు సుఖాన్ని కూడా ఇవ్వబోతున్నాడు. నా జనులు అంటున్నాడు. ఎవరు జనులు అంట? నా జనులు ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఎవరైతే దేవుని సన్నిధానంలో నివాసం చేస్తున్నారో వారిని దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా జనులు ఎక్కడ నివాసం చేస్తారో తెలుసా? సుఖకరమైన జీవితాల్లో జీవించబోతున్నారు వాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి, ఎంత గొప్ప దీవెనండి. దేనికి స్తోత్రం. మనం ఎలా ఉండాలట? సుఖకరముగా ఉండాలట. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేరుగాంచిన నివాస స్థలాలు అంటే పేరుగాంచిన పట్టణాలు చెబుతారా? పేరుగాంచిన పట్టణాలు హైదరాబాద్. అబ్బా, హైదరాబాద్ అండి, హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్ పెద్ద పేరుగాంచింది? అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ముందుగా కంపెనీలు ఉన్నాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. మైసూర్ దేనికి పేరుగాంచిందో తెలుసా? పచ్చదనం మైసూర్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం. ఇంకా పూణే దేనికి ప్రసిద్ధి చెందిందో తెలుసా? విద్యకు ప్రసిద్ధి చెందిందట. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నాకు సపోర్ట్. ఆమె దేనికి స్తోత్రం. దేనికైనా ఇద్దరు సాక్ష్యాలు. 1, 2. ఓకే, దేనికి స్తోత్రం. ఇలాగా ప్రతిదీ కూడా ఒక్కొక్కటి మనం చూడగలిగితే అవి అక్కడ నివసించే ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడు మనం గురించి ఆలోచన చేస్తున్నట్లయితే ఇదిగో నా జనులు సుఖకరముగా నివసించబోతున్నారు. దానికి స్తోత్రం. ఒకప్పుడు ఎక్కడున్నారు? ఇల్లు ముండ్ల తప్పుల్లో ఉన్నవారమే, ఒకప్పుడు కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, వేదనలు, శోధనలు అనిపించిన వారమే, కానీ నా జనుల్ని అలా ఉంచను. ఆమె దానికి స్తోత్రం. అదే కదంటే దేవుని ఉద్దేశం. ఇశ్రాయేలు ప్రజలను ఎప్పుడు కూడా ఐగుప్తులో ఉంచాలనుకున్నాడు దేవుడు. ఉంచాలనుకోలే, వాడిని ఎక్కడికి తీసుకురావాలనుకున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి. ఆమె దానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు విత్తకూడదు, కొయ్యకూడదు, అటువంటి పంటను దేవుడు పెట్టాలని పోషించాలనుకున్నాడు. అబ్బా, మాకు కూడా అలా పోషిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వండుకుని తిన్నారా? దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత సుఖకరమైన నివాసం. ఆమె దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ కీర్తన 4-5 వచనాలు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. చప్పలు కొడతా. హల్లెలూయా. నేను పండుకొని నిద్రపోయి
మేలుకొందును, 10,000 మంది దండెత్తి దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను మోహరించినను నేను భయపడను. నేను భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పడుకుంటే లేస్తానో లేవలేను నాయన, రేపు చూస్తానో చూడను నాయన అనుకుంటూ ఉంటారు. మనకైతే ఆ భయం లేదు. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు కీర్తనకారుడు, అంటున్నాడు ఏంటట, నేను పడుకుని నిద్రపోయి మేలుకుంటాను, పడుకుని అలాగే వెళ్ళిపోను, మేలుకుంటాను నేను. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నేను భయపడను. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, నా జనులు దేనికి భయపడరు. వారు సుఖమైన నివాసాన్ని చేయబోతున్నారు. సుఖమైన నివాసమును వారికి ఇవ్వబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నిద్ర పట్టలేని పరిస్థితులు నీకున్నాయేమో, కానీ ఈ రోజు నుంచి సుఖంగా నువ్వు నిద్రపోబోతున్నావు. ఆమె దాని స్తోత్రం. ఎప్పుడు రాత్రి గడుతుందా, రాత్రి గడుతుందా, రాత్రి గడుతుందా అని ఎదురు చూసామేమో, కానీ ఇక్కడి నుంచి అలా చూడవలసిన పని లేదు. ఆమెన్. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు రాత్రి వస్తే పడుకుందామా అన్నట్టుగా ఉంటాం. ఆమెన్. దాని స్తోత్రం. హల్లెలూయా. పిల్లరా, రాత్రి అనేటప్పటికీ చాలామందికి భయం. రాత్రి అనేటప్పటికే భయం. అయ్యా పగలంతా బాగానే ఉంటానయ్యా, రాత్రి వచ్చిందంటే కాలు తీపులు, నడు నొప్పులు, వాళ్ళంతా పులపురు, అమ్మమ్మ మామూలుగా ఉండట్లేదయ్యా. మరి రాత్రి అంటేనే నాకు భయం వేస్తుందయ్యా. దేనికి స్తోత్రం. ఇంకా నువ్వు ఇంకా భయపడక్కర్లేదు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చక్కగా పడుకుని నిద్రపోయి మేలుకోబోతున్నావు. అటువంటి సుఖకరమైన నివాసాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నెంబర్ 1, గోషేనులో నివసిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నారు? గోషేనుకి దేనికి సాదృశ్యం? విస్తరణకి సాదృశ్యం. విస్తరించబడాలంటే తెగులు ఉండకూడదు. ఏమనకూడదు? తెగులు ఉండకూడదు. తెగులు ఉండలేని కుటుంబమే అండి సంతోషకరమైన కుటుంబం. ఆమె దేనికి స్తోత్రం. ఏ కుటుంబంలో తెగులు లేవో, ఏ కుటుంబంలో అయితే అనారోగ్యాలు లేవో, వాళ్ళ కుటుంబమేనండి ఒక ఉన్నతమైన కుటుంబం. అంటారా కాదంటారా? ఆమె దేనికి స్తోత్రం. రెండు ఏంటి? సుఖకరమైన నివాసాలు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికివి? ఆయన జనులకు మాత్రమే. అంటే ఆయన జనులు కాకపోతే ముండ్ల తిప్పలే. ఏ తుప్పలు? ముండ్ల తుప్పలే. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకి. అక్కడ ఎవరికండి? ఇశ్రాయేలు ప్రజలకి. ఇప్పుడు ఎవరికి? నా జనులు అంటున్నాడు. ఆయన జనుల్లో నువ్వు ఒక వ్యక్తివేనా? ఆయన లిస్టులో నువ్వు ఉన్నావా? నీ పేరు ఉందా? చూసుకోండి ఒకసారి. దానికి స్తోత్రం. ఓట్ల లిస్టులో నా పేరు ఉందా అని చూసుకుంటారే, అట్లా ఒకసారి చూసుకోండి. ఉందా? ఆయన జనులువేనా? దానికి స్తోత్రం. నువ్వు ఆయన జనులువైతే, నువ్వు ఆయన వ్యక్తివైతే, ఆయన నమ్ముకున్న వ్యక్తివైతే, ఆయన ఆరాధించే వ్యక్తివైతే, దేవుడు నిన్ను సుఖకరమైన నివాసమునందు నిన్ను ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా. చాలండి. ఎక్కడ నివసిస్తున్నారంటే ఇల్లు? ఎక్కడ నివసిస్తున్నారు? గుడారాలలో నివసిస్తున్నారు. ఎక్కడండి? గుడారాలు. ఎవరిల్లు? ఇస్సాకు యాకోబులు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ నివసిస్తున్నారు? మళ్ళీ చెప్పాలి. ఎక్కడ? గుడారాలలో నివసిస్తున్నారు.
మొట్టమొదటి వాళ్ళు ఎక్కడ నివసించారు? గోషేన్లో నివసించారు. రెండో వాళ్ళు ఎక్కడ నివసించారు? సుఖకరమైన నివాసాలు దొరికినాయి, సుఖకరంగా వాళ్ళు నివాసాలు చేశారు. 3 గుడారంలో నివసిస్తున్నారు. వీళ్ళు ఎవరు? ఇషాకు, యాకోబులు. దానికి స్తోత్రం. ఇషాకు ఎవరికి గుర్తో తెలుసా? యేసు ప్రభువు వారికి గుర్తు. యాకోబు ఎవరికి గుర్తో తెలుసా? యేసు ప్రభువు వారికే గుర్తు. యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చేశాడు కదండి. గనుక వీళ్ళు ఎవరికి గుర్తు? చెప్పాలి. యేసు ప్రభువు వారికి గుర్తు. గనుక వీళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు? గుడారాల్లో నివసిస్తున్నారు. గుడారం అంటే యేసులో నివసిస్తున్నారు. ఎక్కడ నివసిస్తున్నారండి? యేసులో నివసిస్తున్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అభివృద్ధికి సాదృశ్యం. దేనికండి? అభివృద్ధి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. 1 నెంబర్ 1 విస్తరణ. 2 సుఖంగా ఉండటం, సుఖకరమైనది. 3 గుడారాలో నివసించడం అంటే ఏంటి? అభివృద్ధి. గుడారాలు అనగా యేసు ప్రభువారిలో నివసించడం. ఎవరైతే యేసులో నివసిస్తారో దేవుడు వారిని అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. 61వ కీర్తన 4వ వచనం. 61వ కీర్తన 4వ వచనం. నేను నీ గుడారంలో నివసించేదను. ఎక్కడట? యుగ యుగాలు నేను నీ గుడారంలో నివసించేదను. నీ రెక్కల చాటున దాగుకొందును. ఎక్కడ దాక్కుంటాను? రెక్కల చాటు. నేను ఎక్కడ నివసించాలి? యుగ యుగాలు నీ గుడారంలో నివసిస్తాను. ఆమె దేనికి స్తోత్రం. ఈ కీర్తనకారుడు అంటాడు, నేను 1 రోజు కాదు, 2 రోజులు కాదు, యుగ యుగాలు కూడా నీ గుడారాల్లో నివసిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆ దేవుని గుడారాల్లో నివసిస్తావా? ఎందుకు నివసిస్తావు? అక్కడే అభివృద్ధి ఉంది. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అనగా యేసులోనే మన అభివృద్ధి. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసులోనే మన అభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్తలో కూడా మనము గత వారం విన్నాం కదా. యోహాను సువార్తలో ఎప్పుడైతే యేసుకి అంటు కట్టబడ్డామో అప్పుడే మన అభివృద్ధి కలగబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఎక్కడ నివసిస్తానంటే, ఎక్కడ నివసిస్తాను? పెద్ద పెద్ద బంగ్లాలో కాదయ్యా నేను నివసించేది, గుడారాలు. ఇప్పుడు గుడారాలు అంటే విలువ లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గుడారాలు అంటే ఏమీ లేదండి, విలువ లేదు. ఏంటి ఆ గుడారం? హృదయం అనే గుడారం. ఆమె దేనికి స్తోత్రం. దేవుడు ఇక్కడ నివసించబోతున్నాడు కనుక ఈ గుడారంలో నివసించిన ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. ఆమెన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడారము దేవుని మందిరం అనే గుడారములో నివసించును గాక. దేనికి స్తోత్రం. ఈ గుడారము దేవుని మందిరం అనే లో నివసించాలి. అలాగే యేసుము ఈ గుడారము, హృదయం అనే గుడారములో నివసించును గాక. ఆ వ్యక్తి అభివృద్ధిలో ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ రోజున దేవుడు నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చును గాక. దానికి స్తోత్రం. మొదటి మీరు కొద్దిగానున్నాను. ఆమెన్, ఆమెన్, ఆమెన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదట కొద్దిగా ఉంది, కానీ దేవుడు నిన్ను రాను రాను ఉన్నతమైన అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. నువ్వు నమ్మితే అభివృద్ధి చూడగలుగుతా. ఆమె దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. ఇంత అభివృద్ధికి కారణం నీ వ్యాపారం కాదు, ఇంత అభివృద్ధికి కారణం నువ్వు చేస్తున్న వ్యవసాయం కాదు, ఇంత అభివృద్ధికి కారణం నువ్వు చేస్తున్న ఉద్యోగం కాదు, ఇంత అభివృద్ధికి కారణం ఎవరో కాదు, దేవుడే ఈ అభివృద్ధికి కారణము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఉన్న మనం ఎవరమైనా కానీ ఒక సేవకుని యొక్క అభివృద్ధికి నేను కారణమని చెప్పగలుగుతామా? నేను ఇచ్చే దశంభాగాలను బట్టి ఆ సేవకుడు అంత అభివృద్ధిలోనికి వచ్చాడని మనం చెప్పగలుగుతామా? ఏంటి, నేను చేసిన పనిని బట్టి ఆ సేవకుడు అంత అభివృద్ధిలోనికి వచ్చాడని చెప్పగలుగుతామా? ఆ అభివృద్ధి ప్రభువైన యేసయ్యే. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి గురించి కూడా మనం అలా చెప్పలేం. అలాగా చెప్పలేం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మార్కెట్ దగ్గర వంకాయలు, బీరకాయలు అలా అమ్ముకుంటూ ఉంటారు కదా, అందరూ అలా అమ్ముకుంటూ ఉన్నారట. వ్యాపారాలు జరుగుతున్నాయట. బట్టల షాపు, అలాగే అవన్నీ షాపింగ్ మాల్లు అన్నీ ఉన్నాయంట. ఒక వ్యక్తి మాత్రం ఇటువంటి ఒక రూమ్ తీసుకుని ఒక 2 టేబుల్ వేసుకుని కూర్చున్నాడంట. అక్కడ కుర్చీలో కూర్చున్నాడంట. ఒక ఆయన కుర్చీలో కూర్చుంటే ఇలా కుర్చీలో కూర్చున్నాడంట. ఒక టేబుల్ వేసుకుని కుర్చీలో కూర్చున్నాడట. ఒక ఆయన వ్యాపారస్తుడు వచ్చాడు. ఏంటయ్యా అందరూ వ్యాపారాలు చేస్తున్నారు, నువ్వు కుర్చీలో కూర్చున్నావు, ఏంటి నీకేమొస్తుంది, ఏంటి ఈ వ్యాపారం ఏంటంటే ఈ వ్యాపారము గొప్ప వ్యాపారం అన్నాడట. ఏంటి ఆ వ్యాపారం అంటే నేను ఆలోచన ఇచ్చే వ్యాపారం అన్నాడట. ఏమిచ్చే వ్యాపారం? ఆలోచన ఇచ్చే వ్యాపారం అన్నాడట. ఏం ఆలోచన ఇస్తావయ్యా నువ్వు అని నవ్వాడట. లేదు, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ఉన్న వారికి నేను ఆలోచన ఇస్తాను. ఆలోచన ప్రకారం వాళ్ళు చేయగలిగితే వాళ్ళ అభివృద్ధిలోకి వస్తారు. నేను ఆలోచన చెప్పినందుకు నాకు జీవితం వస్తుంది అన్నాడట. ఏంటి నాకు అర్థం కావట్లేదు నువ్వు చెప్పేది అని అడిగి తర్వాత అన్నాడట, వ్యాపారస్తుడు, గొప్ప వ్యాపారస్తుడు. అయితే అప్పుడు ఆ వ్యాపారస్తుడు అన్నాడట, నాకు కూడా ఆలోచన చెప్పు, మరి ఎంత అవుతుంది అన్నాడట. ఎంత అవుతుందంటే 5 వెండి నాణాలు అన్నాడట. ఎన్ని? 5 అన్నాడట. సరే 5 ఇస్తాను. ఏం జరిగిందంటే నా వ్యాపారానికి పోటీగా ఒకడు పెట్టాడు. అందరూ అక్కడికే పోతున్నారు. అక్కడ తక్కువ ధరలు. ఏంటట అక్కడ తక్కువ ధరలు, అందరూ అక్కడికే పోతున్నారు. నా దగ్గరేమో చాలా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ రేటు కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని అందరూ అక్కడికి పోతున్నారు. మరి ఏం చేయాలి అని అంటే, అయితే నేను ఆలోచన చెప్తాను. 5 వెండి నాణాలు ఇమ్మన్నాడుగా, ఇదిగో 5 వెండి నాణాలు, నాకు ఆలోచన చెప్పు అన్నాడట. ఆలోచన చెప్పాడట. ఏమీ లేదు, నీ ఇంట్లో ఏమైనా పాత బట్టలు ఉన్నాయంటే బోల్డ్ ఉన్నాయి అన్నాడట. ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి అన్నాడట. అలాగా పాత బట్టలన్నీ తీసుకొచ్చి నీ షాపు ముందర పెట్టు అన్నాడట. ఇదేం ఆలోచన అయ్యా, పాడు ఆలోచన. ఆ పాత బట్టలన్నీ అమ్మమంటావా కానీ నన్ను అంటే, లేదు అమ్మొద్దు, ఆ పాత బట్టలన్నీ తీసుకొచ్చి ఎదరపెట్టి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పంచిపెట్టాయి, తీసుకోమాను, ఆ పాత బట్టలు తీసుకోమాను అన్నాడంట. ఇదేం ఆలోచన అయ్యా, దీనికి నా వ్యాపారానికి ముడేంటి, నీకెందుకు, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడట. అలా కాదు, అసలు చెప్పయ్యా అంటే, పాత బట్టలు తీసుకెళ్ళి, పాత బట్టలు ఎన్ని రోజులు ఉంటాయి? 2-3 రోజులు ఉంటాయి కదా, సిరిగిపోతాయి కదా, వారం రోజులు ఎప్పుడు ఉండి సిరిగిపోతాయి కదా. అప్పుడు నువ్వు ఎలా చెబుతావు అంటే, అక్కడున్న కొత్త బట్టలు కూడా ఈ పాత బట్టలతో సమానము కనుక ఆ కొట్టు దగ్గరికి వస్తే డబ్బులు ఎక్కువైనా న్యాయమైనవి అన్నట్టు నువ్వు చెప్పక్క లేకుండా వాళ్ళు తెలుసుకుంటారయ్యా. అప్పుడు నీ యొక్క వ్యాపారం దగ్గరికి లైన్ కడతారు అని చెప్పాడటండి. కుర్చీలో కూర్చుని, ఏం వ్యాపారం ఇది? ఆలోచన వ్యాపారం. ఏ ఆలోచన? ఆలోచన వ్యాపారం. అయితే చెప్పిన తర్వాత ఈయన వెళ్ళి ఆ యొక్క పాత బట్టలన్నీ
కూడా తీసుకొచ్చి ఎక్కడ వేసాడండి? బయట వేసి పంచి పెడుతున్నాడట. అందరూ తీసుకుని వెళ్తూ ఉన్నారట. తీసుకుని వెళ్ళిన వాళ్ళందరూ కూడా మరలా ఈ షాపు దగ్గరికి వచ్చి కొనుక్కుంటున్నారట. ఆ షాపు దగ్గరికి ఎవరు పోవట్లేదండి. ఎందుకో తెలుసా? అక్కడికి వెళ్ళిన బట్టలు కూడా అంతే. అక్కడికి వెళ్ళిన బట్టలు కూడా అంతే. రేటు తక్కువ అని పోతున్నాం కానీరా, అక్కడ చిరిగిపోతున్నాయిరా. అక్కడికి ఆ సుబ్బారావు కొట్టు దగ్గరికి వెళ్తేనే బాగుంటారు అనుకుని అందరు ఎక్కడికి వస్తున్నారు? సుబ్బారావు కొట్టు దగ్గరికి వస్తున్నారు. ఈ ఆలోచన ఎవరిచ్చారో ఏంటో వీడు అన్నాడు. ఎవడో ఆ బట్టల వ్యాపారి ఇంకో బట్టల వ్యాపారి అన్నాడు. ఇని అయ్యా వాడు కొట్టు మూసివేయాలి, ఎంతైనా నేను పెడతా, ఎంతైనా పెడతా. అయితే మరి 500 వెండి నాణాలు అవుతాయి అన్నాడు. 500 కాదు, నేను 1000 ఇస్తా. కానీ వాడు కొట్టు మాత్రం మూయబడాలి, వాడు అభివృద్ధిలోనికి రావడానికి వీలేదు, మూసేయబడాలి అన్నాడట. సరే నేను చెప్పినట్టు చేయమని, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఏంటంటే చాలా ఖరీదైన బట్టల మూట. ఆయనకి వేరే గది ఉందిగా. ఈ బట్టల గది కాకుండా వేరే చీకటి గదిలోకి వెళ్ళి ఆ గదిలో పెట్టించేయి, ఆ గదిలో పెట్టేయి, ఆ గదిలో పెట్టేయి. ఆ గదిలో పెట్టేసి నువ్వు వచ్చిన తర్వాత అప్పుడు పెద్దలకు చెప్పు, అయ్యా నా యొక్క పెద్ద ఖరీదైన బట్టల మూట ఎత్తుకుని వెళ్ళిపోయాడండి ఆ సావుకారు అని చెప్పి అందరినీ పిలిపించు అన్నాడు. అందరినీ పిలిపించు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఆయనకి ఫైన్ వేస్తారు. తర్వాత నీ వ్యాపారము వర్ధిల్లుతుంది అని చెప్పాడంట. ఈయనకి చెప్పాడు. చెప్పిన తర్వాత ఈయన అట్లాగే పెద్ద విలువైనవన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తాడో తెలుసా అండి? ఆ చీకటి గదిలో పెట్టేసి వస్తూ ఉన్నాడు. అప్పటికే దొంగలు వచ్చున్నారు. ఈడు ఎప్పుడు పెట్టాడో అప్పుడు ఈ దొంగలు ఎత్తుకుపోయారండి. ఈ మూటని వాడు పెట్టిన మూటను ఎత్తుకుపోయిన తర్వాత ఈడు ఇప్పుడు అందరినీ పిలిచాడు. ఆ ఊర్లో ఉన్న పెద్దలందరినీ పిలిచి, అయ్యో ఇదిగో మూట ఎత్తుకుపోయాడు, అవసరమైతే ఎతికించండి ఆ ఇల్లుని అన్నాడు. పెట్టేసి వచ్చాడుగా, ఉంటుందనే నమ్మకం ఉందిగా, పెట్టించే వెళ్ళాడు. నెతికించారు, దొరకలా. ఏమవలేదండి? దొరకలేదు. దొరక్కపోతే ఒరేయ్ నువ్వు 500 నాణాలు పైన కట్టాలనేటప్పటికి వీడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళి ఎన్ని ఇచ్చాడు? 100 అడిగితే 500 అడిగితే 1000 ఇస్తానన్నాడుగా, 1000 ఇచ్చేశాడు. ఏంటి నువ్వు చేసిన పని, నా పరిస్థితి ఇలాగ అయిపోయిందని ఆయన్ని నిలదీయటం ప్రారంభించాడు. ఏం చేయడం అండి? నిలదీయటం ప్రారంభించాడు. నిలదీసిన తర్వాత నేనేం చెప్పింది నువ్వు చేస్తావా అంటే చేశాను అక్షరాలు కానీ అంటే ఆ దొంగలు చితికిపోతే నన్ను అడుగుతావేంటి మరి అని చెప్పి ఏమన్నాడో తెలుసా? అప్పుడు మరలా ఈయన్ని కూడా పిలిపించిన తర్వాత ఎవరు చెప్పండి నీకు ఆలోచన, వాడిని తీసుకురా అంటే తీసుకొచ్చిన తర్వాత, అయ్యా నా ఆలోచన నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నా ఆలోచన ఎట్లా చెప్పానయ్యా, మరి ఒకడి వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలంటే ఏమండి ఎవడు తోకున్న గోతులో వాడే పడతాడు కదా, వాడు వ్యాపారాన్ని దెబ్బ కొట్టడానికి ఎంతైనా ఇస్తానన్నాడు. కష్టపడి చేసుకునే వ్యాపారాన్ని నేను దెబ్బ కొట్టడానికి నేను ఆలోచన చెప్పేవాడిని కాదండి. కనుక నేను కూడా ఈయనకి కష్టపడి చేసుకునేటట్టుగా ఒక ఆలోచన ఇచ్చాను. అయితే దొంగలు అట్టుకుపోయారు, మరి నేనేం చేయను అనేటప్పటికి, ఒరేయ్ ఇంత పిచ్చోడు వారా నువ్వు, ఇట్లా చేస్తావారా, ఒక్కడ వ్యాపారాన్ని పడగొడతావారా అని చెప్పి వీడికి అర్థమవుతుందా మీకు? అభివృద్ధి ఎవరి ద్వారానో ఏదో రోడ్ల మీద పడతేనో లేకపోతే ఇంత కట్లు దొరికితే బాగున్నో అనుకునేది కాదండి. ఒకప్పుడు మేము కూడా అలా ఆశించాం. దేనికి స్తోత్రం చెప్పుకోవాలిగా, దేనికి స్తోత్రం. మేము వచ్చిన కొత్తలో అండి లంకి బిందులది బాగా ఎక్కువ ఉందండి. ఏం బిందులు? లంకి బిందులు అనేది బాగా ఎక్కువ ఉంటే అండి ఒక ఆమె వచ్చింది చర్చిలోకి. దెయ్యం పట్టి వస్తే ఆమె
ఏంటి నువ్వు ఎలా పట్టావు ఏంటంటే, మా వాళ్ళు లంకి బిందులు కప్పెట్టారు, అక్కడే ఈమె కూర్చుంటుంది, నేను పట్టుకోక ఏం చేస్తాను, ఇది నేను ధనపిశాసిని అంది. ఎక్కడ కూర్చుంటుందట? ఎక్కడ లంకి బిందులు ఉన్నాయి అక్కడే కూర్చుంటుందంట ఈమె. ఆహా, అయితే అలాగా సంగతి అని మేము కూడా అక్కడికి పోయామండి. ఎందుకు? ఆ లంకి బిందులు చూడటానికి. అందులో మేము అనుకున్నాం, ఈ లంకి బిందులు కనుక దొరికినాయి అంటే మందిరం కట్టేసుకోవచ్చు. అంటే మన ఏదో బ్రతకడానికని కాదండి, దేవుని పనికని వెళ్ళిపోయాం. దేవుని పనికైనా దేవుడు అటువంటి వాటిని ప్రోత్సహించడు. దేనికి స్తోత్రం. వెళ్ళిపోయి అండి ప్రార్థన చేయటం, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, తవ్వే వాళ్ళు తవ్వుతున్నారు, పని బాగా జరుగుతుంది. అండి మీరు నమ్మరు, ఇటువంటి ఎండ ఉంటే ఎండంతా పోయి చీకడైపోయిందండి. చీకటి అయిపోయినాయి, పక్షులు అరుస్తున్నాయి, ఎక్కడ పడితే అక్కడ అరుస్తున్నాయి. ఈమె ఇక కొంచెం దొరికితే దొరికేస్తుంది అంటుంది. ఈమె మళ్ళా ఇంతమంది కట్టారంటుంది, ఇన్ని కట్లు ఇప్పండి అంటుంది, అన్ని కట్లు ఇప్పండి అంటున్నారు. ఇన్ని కట్లు ఇప్పేసాం, ప్రార్థన చేస్తున్నాం, ఇప్పేస్తున్నాం, ఇప్పేయండి, ఇంకొక కట్టు ఉందంటుంది, మరలా కట్టేశారంటుంది. ఇక ఈమె పరిస్థితి ఇట్లా ఉంది. ఇక దిగునోడు ఒకడే ధైర్యం చేసి తవ్వుతున్నాడు, ఆ ధైర్యుడు ఇంతవరకు వెళ్ళిపోయింది. వాడికి అన్నాడు, చాలా ధైర్యశాలి, ఆ ధైర్యశాలి అన్నాడు, అమ్మో నాకు భయం వేస్తుంది, నా వల్ల కాదు. అది కాదు అది పక్కకి వెళ్ళిపోయింది అంటుంది. అది ఏంటంటే, కొంతమందికి తెలుసు, ఇప్పుడు మీ అందరికీ ఎవరికి తెలియదు అనుకుంటాను. అప్పుడు అండి ఇంత పైకి చూబడండి, పక్షులు అరుస్తున్నాయి, మేకలు అరుస్తున్నాయి, కుక్కలు అరుస్తున్నాయి. మామూలు చీకటి కాదండి, భయంకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఎట్లా ఉందంటే ఒక్కొక్కరికి అండి బలవంతంగా పట్టుకున్నారండి ఇటు వెళ్ళకుండానే. నిజం, అంత అలా ఉన్నారు. అందరూ ప్రార్థనలు చేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇసుకెత్తిపోయి అంతసేపు ప్రార్థన చేస్తారు, కట్టేసాడు వల్ల ఇప్పండి అంటుంది. ఇంకెన్ని ఇప్పుతుంటే కట్టేశాడు, అదిగో అలాగెళ్ళింది, ఇదికి ఇలా వెళ్ళింది అంట. అప్పుడు ఆ గుండెలో ఉన్నవాడు, నా వల్ల కాదంటే భయం వేస్తుందండి అన్నాడు. అమ్మో లేచి వచ్చారా బాబు, తర్వాత సంగతి చూద్దాం అనుకుని మళ్ళీ అన్నీ పూడి చేసి అండి కొన్ని రోజులకి ప్రార్థన చేయగా ఆ మంత్రగాడు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయి అండి, నేను స్తోత్రం, అంత కథ జరిగింది అండి. ఎందుకు చెబుతున్నాను? అభివృద్ధి ఎక్కడో దొరుకుతాయి, లేకపోతే రోడ్ల మీద దొరికితే ఇంత కట్టేసుకుంటే బాగుండు, నేను వెళ్తున్నప్పుడు ఆ కట్ట నాకే దొరకగాలి, ఎవరికి దొరకకూడదు. ఇటువంటి అభివృద్ధి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 91వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తున్నాం, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. కొడదాం చెప్పంలో. హల్లెలూయా. ఎవరైతే దేవునిలో నివసిస్తారో వాళ్ళని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకురాగబోతున్నాడు. ఎలా తీసుకొస్తాడట? ఎలా తీసుకొస్తాడు? అభివృద్ధిలోనికి ఎలా తీసుకొస్తాడు? వెరీ గుడ్. ఇంకా అభివృద్ధిలోనికి ఎలా తీసుకొస్తాడో తెలుసా? డబ్బులు అక్కడ పడేసి కాదు, లేకపోతే ఏ పని చేయకుండా కాదు, లాటరీ తగిలి కాదు, లేకపోతే ఇంకా దేంట్లోనో వచ్చే కాదు. అభివృద్ధి ఎలా వస్తుందో తెలుసా? నీ చేతుల కష్టార్జిత నేను ఆశీర్వదిస్తాను. కొట్టండి ఇప్పుడు చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నువ్వు పడుతున్న కష్టానికి దేవుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు చెమట ఊర్చి చేస్తున్న పనికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. మొదట నువ్వు కొద్దిగానున్న తుదకి నువ్వు మహాభివృద్ధి నొందబోతున్నావు. మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆమె దేని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనంలో మనకు తెలుసు కదండి, ఎక్కడ కూర్చున్నాడట? మరియు మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారం ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు. ఎక్కడ కూర్చున్నాడు? గుడారం దగ్గర కూర్చున్నాడు కనుక మేలు పొందుకున్నాడు. కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. ఆయనే గుడారం దగ్గర కూర్చోబోతే ఆశీర్వాదం వచ్చేదంటారా? ఆ దీవెన వచ్చేదంటారా? ఆ అబ్రహానికి కుమారుడు కలిగేవాడంటారా?
దేనికి స్తోత్ర. మనం కూడా యేసు అనే గుడారములో మనం నివసిస్తే, యేసు అనే గుడారములో మనం నివసిస్తే దేవుడు మన అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. దేవుడు అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. మొదట నువ్వు కొద్దిగా నున్నను, తుదకు మహాభివృద్ధిని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎన్నైనాయండి? త్వరగా చెప్పాలి త్వరగా. 3. నెంబర్ 1 గోషేనులో నివసించుట. 2 సుఖకరమైన నివాస స్థలం. 3 గుడారంలో నివసించడం. దేనికి సాదృశ్యం? యేసయ్యకి సాదృశ్యం. యేసయ్య గుడారంలో మనము నివసించాలి. యేసు మందిరంలో మనము నివసించాలి. నివసిస్తే ఏం జరుగుతుంది? అభివృద్ధిని చూడగలుగుతున్నాం. మొట్టమొదట విస్తరణ, 2 సుఖకరమైన జీవితాలు, 3 అభివృద్ధి, 4 68వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, చాలు. విశ్వాస ఘాతకులు. ఇక్కడ 4వదిగా మనం చూస్తున్నాము, నిర్జల దేశం నందు నివసిస్తారట. ఏ దేశం ఇది? నిర్జల దేశం అంటే ఎడారి. ఏంటండి? ఎడారి అనగా విశ్వాసఘాతకులు. ఎవరండి వీళ్ళు అంటే? విశ్వాసాన్ని పోగొట్టుకున్నారు వీళ్ళు. విశ్వాస ఘాతకులు అండి. అమ్మో, చాలా డేంజర్ మనుషులు వీళ్ళు. వీళ్ళు ఎక్కడ నివసిస్తారట? నిర్జల దేశములో నివసిస్తూ ఉన్నారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నీ దేవుడిస్తే వీళ్ళు ఏం చేసుకున్నారంటే వీళ్ళు ఇష్టానుసారంగా చేసుకున్నారండి. అండి ఇప్పుడు ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు. ఎవరండి? తప్పిపోయిన కుమారుడు అన్ని పట్టుకెళ్ళి ఏం చేసుకున్నాడు? ఇష్టానుసారంగా చేసేసుకున్నాడు. విశ్వాసం లేదు వీళ్ళు. విశ్వాసము తగ్గిపోయింది, ప్రేమ తగ్గిపోయింది, ఆత్మీయత తగ్గిపోయింది, సహవాసము తగ్గిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ నివాసం చేస్తున్నారు? నిర్జల దేశములోని. ఎక్కడండి? నిర్జల దేశంలో నివాసం చేస్తున్నారు. ఎక్కడ నివసించేవారు ఒకప్పుడు? చెప్పాలి. దేవుని మందిరములో నివసించేవారండి ఒకప్పుడు అండి. ఇటువంటి నివాస స్థలాల్లో ఉండేవారు. కానీ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో తెలుసా? విశ్వాసములో వాళ్ళు భ్రష్టులైపోయి ప్రార్థన జీవితం లేకుండా, విశ్వాస జీవితం లేకుండా వీళ్ళు వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసా? నిర్జల దేశానికి వెళ్ళిపోయారు. ఎడారి. వీళ్ళ జీవితం ఏమైపోయింది? ఎడారి లాంటి జీవితం అయిపోయింది. దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. వీళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? విరోధిగా ఉండబోతున్నాడు. వీళ్ళకి దేవుడు ఎలా ఉండబోతున్నాడు? విరోధిగా ఉండబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అండి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన జీవితాలు ఎలా ఉంటాయండి? గుడారాల్లో నివసించే వారు ఎలా ఉంటారు? అభివృద్ధులు అనుకుంటారు. గుడారాలలో నివసించి ఇక ఎప్పుడు ఈ గుడారాలేనా, ఎప్పుడు ఈ మందిరమేనా, ఎప్పుడు ఈ పాస్ గారు చెప్పి వినాలా, ఎప్పుడు ఈ పాస్ గారు చెప్పిన చెయ్యాలా అనుకుని వెళ్ళిపోయే వారి జీవితాలు నిర్జలమైన దేశం, ఎడారి జీవితం అండి. ఆలోచించుకోండి. వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయో ఆలోచించుకోండి. మందిరాలను విడిచి, సహవాసాలను విడిచి, దేవుని విడిచిపెట్టిన వారి జీవితాలు ఏమైనా బాగుంటాయి అనుకుంటున్నారా? నిర్జలమైన దేశాలండి. వాళ్ళు మందిరంలోనికి రాలేక, దేవుని సహవాసంలో కలవలేక, మనుషులతో ఆత్మీయులతో మాట్లాడలేక వారు కొట్టుకుని
వారే కలత చెంది వారే బాధపడి హృదయంలో నొచ్చుకుని, ఒకప్పుడు ఎలా ఉన్నది మా జీవితం, ఒకప్పుడు ఎంత చక్కగా ఉంది, ఒకప్పుడు మా జీవితాలు ఎంత విశాలమైన పరిస్థితులకు వెళ్ళినాయి, ఒకప్పుడు ఏ తెగుళ్ళు లేవు, వచ్చినా కానీ ఆ తెగుళ్ళు దేవుడే మార్పించేవాడు, స్వస్థపరిచేవాడు, ఎంతో బాగుండేది మా పరిస్థితులు, ఇప్పుడు ఇలా అయిపోయినాయంటని వాళ్ళు కృంగిపోయిన పరిస్థితులుగా మనం చూస్తున్నాం, బాధపడుతున్న పరిస్థితులుగా మనం చూస్తూ ఉన్నాము, చచ్చి విడిచిపెట్టిన పరిస్థితులుగా మనం చూస్తున్నాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, ఆ దేవుని వాక్యం చెబుతుంది. ఎన్ని విన్నామండి? ఎన్ని విన్నా? 4. ఒకటి, ఇశ్రాయేలు అక్కడ గోషేనులో నివసిస్తున్నారు. ఆ విస్తరణకి సాదృశ్యం. తెగుళ్ళు కూడా అక్కడ ఉండవు, చీకటి కూడా అక్కడ ఉండదు. 2, సుఖకరమైన ప్రదేశాల్లో నివసించడం. పిల్లరా, అక్కడ అంతా సుఖకరంగా ఉంటుంది అండి. సుఖమైన నిద్ర, సుఖమైన జీవితాలు పిల్లరా ఎంత ఆశీర్వదకరంగా, ఎంత దీవెనకరంగా ఉంటాయి. 3వది, గుడారలో నివసించడం, యేసుతో నివసించడం, యేసుతో సహవాసం చేయటం. యేసుతో ఉన్నవారికి ఎప్పుడు కూడా దేవుడు అభివృద్ధిని తీసుకొస్తాడు. యాకోబుని యాకోబుగా ఉంచాల. యాకోబు ఒక సాక్ష్యం చెబుతాడు, తెలుసా మీకు? నేను ఎలా వెళ్ళాను? చేతి కర్రతో వెళ్ళాను అంటాడు. ఎలా వెళ్ళాడట? చేతి కర్రతో వెళ్ళాను, కానీ ఇప్పుడు నేను ఎలా వస్తున్నానో తెలుసా? గొప్ప సైన్యము, గొప్ప ఆస్తితో నేను తిరిగి వస్తున్నాను అంటాడు. దేనికి స్తోత్రం. యేసులోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా చేతి కర్రతో వచ్చిన వ్యక్తిని దేవుడు మందలకు ఆశీర్వదిస్తాడండి, గుంపులుగా ఆశీర్వదిస్తాడండి, ఉన్నతమైన రీతిలో దేవుడు ఆశీర్వదిస్తాడండి. దానికి స్తోత్రం. ఆ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఆమేన్. దీనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 4వదిగా మనం చూస్తున్నాము, నిర్జలమైన దేశం అండి. నిర్జలమైన దేశం. ఎవరిల్లు? విశ్వాసఘాతకులండి. అబ్బో, నీకు నేను చేసిన మేలు మర్చిపోయావే, నీకు చేసిన ఉపకారాన్ని మర్చిపోయావే, నీలాంటి విశ్వాసఘాతకుల్ని నేను ఎక్కడో తిడతారే కోపం వచ్చినప్పుడు. వీళ్ళంతే దేవుడు చేసిన మేలు మర్చిపోయి, దేవుడు చేసిన ఆశీర్వాదాలు మర్చిపోయి, దేవుడు ఇచ్చిన దీవెన మర్చిపోయి, చేసిన కారణాన్ని బట్టి ఎక్కడ నివసిస్తున్నారు వీళ్ళు? నిర్జల దేశం. ఎడారి జీవితం అయిపోయిందండి వాళ్ళది. పరిస్థితులు అయిపోయినాయండి. నీళ్ళు దొరికేది లేదండి ఏమండి, సమృద్ధి అక్కడ లేదండి, పంట అక్కడ లేదండి ఏమండి. మనం వేసిందల్లా బంగారం అయితే వాళ్ళు వేసిందల్లా ఎడారే అవుతుంది. పరిస్థితులు అలాగే మారిపోయినాయి. ఆఖరిగా మనం చదువుకున్న వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. ఆఖరిగా మనం చదువుకున్న వాక్య భాగం, మొట్టమొదటిగా చదువుకున్న వాక్య భాగం కీర్తన గ్రంథం 84వ కీర్తన 1వ వచనం. సైన్యములకు అధిపతియు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 84వ కీర్తన 4వ వచనంలో మనం చూసినట్లయితే ఏంటట? నీ మందిరములో నివసించువారు ధన్యులు. ఆమేన్. దేనికి స్తోత్రం. కొరాహు కుమారులు అంటున్నారు, అయ్యయ్యా నేను ఇక్కడ కాదు నివసించేది, నీ మందిరంలోనే మేము నివసిస్తామయ్యా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత రమ్యములయ్యా, ఎంత గొప్పయ్యా. ఈరోజు మరి నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? నువ్వెక్కడ నివసిస్తున్నావు? ప్రశ్న. నువ్వెక్కడ నివసిస్తున్నావు? గోషెన్లోనా? సుఖకరమైన స్థలంలో నివాసం చేస్తున్నావా? గుడారంలో నివసిస్తున్నావా? లేక నిర్జల దేశంలో నివసిస్తున్నావా? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? అది నువ్వే. ఈరోజు దేవుడు నిన్ను అడిగితే నువ్వెక్కడ నివసిస్తున్నావు అంటే ఏం చెప్తావు? ముత్యాలంపాడు క్రాస్ రోడ్లో 4-1/1లో నేను నివసిస్తున్నానండి, అదే మా ఇల్లు అని చెప్దామా? ఎక్కడ నివసిస్తాం? మన నివాస స్థలం ఏది? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నిత్యము వారందరూ
నిన్ను స్తుతించెదరు, నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు. ఆ పాట ఎవరికి రాదా? అందరూ లేచి నిలబడదాం. అయితే పాట రాకపోతే నిలబడదాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. ఆదాము ఎక్కడ నివసించారు? ఏదెనులో నివసించారు. అది సహవాస జీవితం. అలాగే అబ్రహాము ఎక్కడ నివసించాడు? కానాలో నివసించాడు. అది విశ్వాస జీవితం. దానియేలు బబులోన్లో నివసించాడు. పరిశుద్ధమైన జీవితం. బెతనియ మరియా ఎక్కడ నివసించింది? చెప్పేసాను, ఆన్సర్ కూడా చెప్పాను. బెతనీలో నివసించింది. అది ఆరాధనా దైవం, ఆరాధన స్థలం. ఆమేన్. మరి మనం ఎక్కడ నివసిస్తున్నాం? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, మనం ఎక్కడ నివసిస్తున్నాం. అందుకే ప్రశ్న మార్గంగా ప్రశ్న గుర్తు వేయమన్నాను. నీవెక్కడ నివసిస్తున్నావు? ఈరోజు మన అంశభాగం ఏంటి? నువ్వెక్కడ నివసిస్తున్నావు. ఇంతవరకు ప్రశ్నార్థమైనది నేను చెప్పలేనట్టు నాకు గుర్తు. మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రశ్నార్థమైనది ఎప్పుడు అంశం పెట్టలేనని గుర్తు నాకు. ఎప్పుడు కూడా నేను అంశాలు కూడా పెద్దవి పెట్టను, చాలా చిన్నవి కూర్చిపెడతాను. ఇక్కడ నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఆన్సర్ నువ్వే చెప్పాలి. ఒకసారి కన్ను మూసుకుందాం, దేవుని వైపు చూద్దాం. ఈ యొక్క ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన మాటను ఒకసారి సరి చేసుకుందాం. ఎక్కడ నివసిస్తున్నాం? ఇశ్రాయేలీయులు అయితే గోషెనులో నివసిస్తున్నారు. వాళ్ళకి తెగులు లేవు. రాత్రి కూడా రాత్రిలాగా లేదు. వాళ్ళకి చీకటి వెలుగుగా మారిపోయింది. అక్కడ సంతోషం, ఆనందం ఉంది, విస్తరణ ఉంది. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు గోషెనులో నివసిస్తున్నారు. గోషెను అనగా గత వారం మనం విన్నాం, సంఘమని మనం విన్నాం. సంఘములో నివసించేవారు ఈ రీతిలో ఉంటారని, దేవుని మందిరంలో నివసించేవారు ఇలా విస్తరించబడతారని గత దినాల్లో మనం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని మందిరములో నేను నివాసం చేయగోరుతున్నాను. దావీదు ఎంతో చక్కగా అంటున్నాడు. కోరహ కుమారులు ఎంతో చక్కగా చెబుతున్నారు. ఇదిగో మా యొక్క నివాస స్థలం ఎక్కడో తెలుసా? దేవుని మందిరం. ఇల్లు విడిచిపెట్టి వచ్చేస్తారండి. విల్లు నాశనం అయిపోతుంది, విల్లు స్థలం కూలిపోతుంది, ఆ భూకంపం వచ్చి మింగివేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో విల్లు వదిలిపెట్టి వచ్చేసి మా నివాస స్థలం ఎక్కడో తెలుసా? మందిరమే, మందిరమే, మందిరమే. ఎంతో గొప్ప విషయం, ఎంతో గొప్ప విషయం. ఆయన మందిరములో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి, గొప్ప దీవెన ఉన్నదండి. మరి ఆయన మందిరంలో నివసిస్తావా? ఆయన మందిరంలో నివసించడానికి ఇష్టపడతావా? సమర్పణ చేసుకుందాం. అప్పుడప్పుడు వారానికి ఒక రోజా, చిరకాలము అంటున్నాడు. నిత్యము గుడారాల్లో యుగ యుగాలు నేను నివసిస్తాను. అక్కడ ఆయన చాటున నేను యుగ యుగాలు నివసిస్తాను అంటున్నాడు. మహోన్నతుని చాటున నేను ఎప్పుడు ఉంటానంటే యుగ యుగాలు ఉంటాను అంటున్నాడు. సుఖకరమైన జీవితం కావాలంటే యుగ యుగాలు ఆయన సన్నిధిలో ఉండాలమ్మా. ఆయన సన్నిధిలో నివాసం చేయాలి. నివాసం అంటే ఒకరోజు ఉండి వెళ్ళిపోయేది కాదు, అక్కడే ఉండేది. 84 సంవత్సరాలు పట్టించి పిల్లరా, 84 సంవత్సరాలు అనుకుంటా, ఒక స్త్రీ మందిరమును విడిచిపెట్టక దేవుని మందిరములోనే నివాసం చేస్తుంది. ఆ స్త్రీ ఎవరో తెలుసా? హన్నా. ఈరోజు నీవు నివాసం చేస్తావా? నీ నివాస స్థలం ఏది? నీ నివాస స్థలం ఏది? అయ్యా, నా నివాస స్థలాన్ని ఈరోజు నాకు అర్థమైంది. ఇదే నా నివాస స్థలం, ఈ మందిరమే నా నివాస స్థలం, ఈ గుడారమే నా నివాస స్థలం, ఈ యొక్క గోషెనే నా నివాస స్థలం, ఈ విశ్రమ స్థానమే నా నివాస స్థలం, సుఖకరమైన నివాస స్థలమే నా నివాస స్థలం. ఇదిగో ఆ యొక్క నివాస స్థలమే. నాకు వద్దయ్యా, నిర్జలమైన దేశం నాకు వద్దు ప్రభు. నిర్జలమైన దేశంలో నేను నివసించనయ్యా.
ఒకప్పుడు ప్రార్థన మానేస్తున్నా, ఒకప్పుడు నీ సన్నిధి మానేస్తున్నా, మరలా నీ సన్నిధానంలో నేను ఎదుగుతానయ్యా, నీ మందిరంలో నేను ఉంటానయ్యా. ఒకసారి ఆలోచన చేద్దాం, దేవుని వైపు చూద్దాం. మందిరం యొక్క విశిష్టత, మందిరంలో ఉన్న ఆశీర్వాదాలు, మందిరంలో ఉన్న దీవెనలు. అందుకే మందిరంలో నేను నివాసం చేస్తాను. నువ్వెక్కడ నివసిస్తున్నావు అంటే, దేవుని మందిరంలో నివాసం చేస్తున్నాను నేను. కోరహ కుమారులు చెబుతున్నారు, దావీదు చెబుతున్నారు. మరి నువ్వెక్కడ నివసిస్తున్నావు? ఈరోజు నీ నివాస స్థలం ఏది? ఒకసారి ఆలోచన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, పరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలదు సుఖమును, ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి. అందరం పాడుతూ, వందనీయుడేసుని చేరండి. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. దేవుని తేజస్సు నిలిచే స్థలమిది, క్షేమము కలిగించు ఆశ్రయపురమిది. వెంటాడే భయములైనా, వీడని అపజయములైనా, వెంటాడే భయములైనా, అవును, వీడని అపజయములైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు, ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. సత్యము బోధించు దేవుని బడిది, ప్రేమను చాటించు మమతల గుడిది. సత్యము బోధించు దేవుని బడి, దేవుని వైపు చూస్తూ ప్రేమను మనం ఎక్కడ నివసించాలి? మనం ఇప్పుడు ఎక్కడ నివసిస్తున్నాం? శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా, శ్రమల వలన చింతలైనా, శత్రువుతో చిక్కులైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు, ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. శాంతి ప్రసాదించు దీవెన గృహమిది, స్వస్థత కలిగించు అమృత జలనిది. కుదుట పడని రోగమైనా, ఎటువంటి రోగమైనా, ఎదున తలచు వేదనైనా, కుదుట పడని రోగమైనా, ఎదను తలచు వేదనైనా తొలగిపోవును, ఆలయాన చేరను. కలుగు సుఖములు, ఆ ప్రభుని వేడను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని
చేరండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాన చేరను. కలదు సుఖములు ఆ ప్రభుని వేడను, మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడ నివాసం చేస్తూ ఉన్నావు? నువ్వెక్కడ నివాసం చేస్తూ ఉన్నావు? దేవుని యొక్క దగ్గరికి వచ్చి, అయ్యా బోధకుడా, నువ్వెక్కడ కాపురం ఉన్నావు అన్నప్పుడు, అయ్యా వచ్చి చూడండి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి కానీ ఇదిగో మనుషు కుమారుడు తలవార్చుకోవడానికి కూడా స్థలం లేదు. నేను మీలోనే నివసించాలనుకుంటున్నాను, నేను మీలోనే ఉండాలనుకుంటున్నాను. ఎవరు నా దగ్గరికి వస్తారో వారిలోనే నివాసం చేయాలనుకుంటున్నాను. ఎవరిలో నివాసం చేస్తారో దేవుడు వారిని అద్భుతమైన రీతిలో విశాలపరచబోతున్నాడు. వారి జీవితాల్లో ఒక విశాలతను తీసుకురాబోతున్నాడు. ఎవరిలో నివసిస్తున్నారో, దేవుడు ఎవరిలో ఉంటున్నారో దేవుడు వారికి సుఖకరమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఎవరిలో నివసిస్తున్నాడో వారిని దేవుడు అభివృద్ధిలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ నివసం? నీ నివాస స్థలం ఎక్కడ? ఇక్కడ గొప్ప విడుదల ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉంది, గొప్ప దీవెన ఉంది, గొప్ప అభివృద్ధి ఉంది, గొప్ప విడుదల ఉంది. ఇక్కడ మహారాజే అంటున్నాడు, నేను కట్టుకున్న ఆ పురాల కంటే, నేను కట్టుకున్న ఆ బంగళాల కంటే ఇదిగో దేవుని మందిరమే నాకు ఇష్టం. ఆ మందిరంలో నివసించడే నాకు ఇష్టం. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చిరకాలం ఆయన మందిరంలోనే ఉండాలనుకుంటున్నాను. ఎంత గొప్ప సమర్పణ అండి, ఎంత గొప్ప సమర్పణ అండి. ఈరోజు అటువంటి సమర్పణ నువ్వు చేసుకోగలుగుతావా? గోషేన అనే అనుభవంలోనికి నువ్వు రాగలుగుతావా? ఇదిగో నివాస స్థలము, అద్భుతమైన నివాస స్థలమైన ఆ యొక్క విశ్రమ స్థలానికి నువ్వు రాగలుగుతావా? ఇదిగో గుడాల అనుభవంలోనికి నువ్వు రాగలుగుతావా? ఈరోజు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఇక్కడికి రాగలిగితే, ఈ అనుభవంలోనికి నువ్వు రాగలిగితే, ఇక్కడ నివాసం చేయగలిగితే, నా మందిరం నందు నివసించే వారు ధన్యులు. నేను వారిని ఆశీర్వదిస్తాను, వారిని దీవిస్తాను, వారికి వచ్చే కీడు నుండి తప్పిస్తాను. ఏ తెగులు వారికి తాకకుండా నేను కాపాడుతాను. ఒకవేళ తెగులు వచ్చిన స్వస్థపరచువాడిని నేనే స్వస్థపరుస్తాను. నా చేతులే స్వస్థపరుస్తాయి. సిస్టర్, బ్రదర్, ఈరోజు నువ్వు నివాస స్థలం ఎక్కడ? నువ్వెక్కడ నివసిస్తున్నావు? ఈ లోకం శాశ్వతం కాదు. నీవు కట్టుకున్న బిల్డింగ్ నీకు శాశ్వతం అనుకుంటున్నావేమో, మనం కట్టుకున్నవి మనకి శాశ్వతం అనుకుంటున్నావేమో. ఏదో ఒక రోజున వాటిని విడిచిపెట్టవలసిన అవసరత ఉంది. విడిచిపెట్టిన తర్వాత మన నివాస స్థలము ఒక సమాధి తొట్టై ఉంది. తర్వాత మన నివాస స్థలము దేవుని యొక్క సన్నిధి ఉంది. నిత్య నివాస స్థలముగా అక్కడ మనం ఉండబోతున్నాము. నిత్యము యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఆనందించే దినమది. ఎక్కడ మన నివాస స్థలం? నిత్యము ఆయన ఉండే నివాస స్థలంలో. చేప నీటిని విడిచి ఉండలేదు. మనము కూడా దేవుని విడిచిపెట్టి ఉండగలుగుతున్నామా? ప్రార్థన సహవాసాన్ని విడిచిపెట్టి ఉండగలుగుతున్నామా? వాక్యాన్ని విడిచిపెట్టి ఉండగలుగుతున్నామా? ఈ రోజున మనం ప్రశ్నించుకోవాలి. చేప నీటిని విడిచిపెట్టి ఒక్క క్షణము కూడా ఉండలేదు. తహతహలాడిపోతుంది. అయ్యో, నేను నీటి లేకుండా నేను బ్రతకలేను. అవును, ఈ రోజు కూడా యేసు లేకుండా నేను బ్రతకలేను. యేసే లేకుండా నేను బ్రతకలేనయ్యా. నీవుంటే నాకు చాలయ్యా. నువ్వు లేకపోతే నేను జీవించలేనయ్యా. నీవే నాకు కావాలయ్యా. నా జీవితానికి నీవే కావాలయ్యా.
నేను బ్రతికి ఉండాలంటే నీవేనయ్యా, నీవి లేకుండా నేను ఉండలేనయ్యా. యేసులేని జీవితం, యేసులేని జీవితం రంగుల వలయం. అది ఎందుకు? అది అలా ఉన్నట్టుగా కనిపిస్తుంది, అలా కనిపించినట్టుగా ఉంటుంది, కానీ అది ఎందుకు పనికిరానిది. ఈరోజు యేసు లేని జీవితం, యేసుతో నివసించలేని జీవితం, మన జీవితాలు కూడా అటువంటివి కాకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. సిస్టర్, బ్రదర్, యేసుతో ఉందామా? యేసుతో ఉందామా మనం? ఆయన మందిరమునందు నివసించు వారు ధన్యులు. నువ్వెక్కడ నివసిస్తున్నావు? ఎక్కడ నివసిస్తున్నావు? నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకసారి ఆలోచించుకో. దేవుడు తన నమ్మిన బిడ్డలను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. కన్నీరు కారుస్తుంటే దేవుడు అలా చూస్తూ ఊరుకునేవాడు కాదు. కన్నీరును తుడిచే దేవుడై ఉన్నాడు. నీ కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడై ఉన్నాడు. నీ నివాస స్థలం ఎక్కడ? నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఈ రోజైనా ఒక సమర్పణ చేసుకుంటావా? రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, ఒక సమర్పణ చేసుకుందాం. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. ఆమేన్, ఆమేన్. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. ఆమేన్, ఆమేన్. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధలో నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదు. యేసయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఆమేన్. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఆమేన్. తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగి
ప్రేమించిన మనుషులను నన్ను తప్పుబట్టి ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు. నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా యేసయ్యా. గ్లోరీ బాబా రషర కరందర్ ఓ రషర బాబా బరందర్ షందర్ బాబా బరందర్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. Thank you Lord. స్తోత్రం. మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటాను. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మా మధ్య నివాసం చేయండి అయ్యా. మేము కూడా మీతో నివాసం చేస్తాం, మీతో నివాసం చేస్తామయ్యా. ఈరోజు సమర్పించుకుంటున్నాం. అవునయ్యా, ఊపిరున్నంత వరకు మీతోనే జీవిస్తానయ్యా. నీ వెంటే నడుచుస్తా. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. ఆమేన్ ఆమేన్. విశ్వానికి కర్త నీవే నా గమ్యము. నీ బాటలు నడుచుట నాకెంతో ఇష్టము. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. నిన్ను మించిన దేవుడే లేడయ్యా. అందుకే నీ సన్నిధానంలో నేను నివాసం చేస్తున్నాయ్యా, నీ మందిరంలో నేను నివాసం చేస్తానయ్యా. నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నీవు లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఒక్క క్షణమైన నేను ఉండలేనయ్యా. యేసయ్యా యేసయ్యా, నేను ఉండలేను ప్రభు, నేను ఉండలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా. నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. హల్లెలూయా బాబా రషర కరందర షందర ఓ రషర కర బాబా బరందర షందర బాబా బరందర. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తుండగా, ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం తాకుతుండగా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, విస్తరింపజేయాలని, నెమ్మదితో ఉండాలని, విశ్రమ స్థానముగా దేవుడు మనల్ని ఉంచాలని, ఇదిగో అభివృద్ధిలోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలని దేవుని యొక్క ఆశ, దేవుని ఉద్దేశం. అయితే నువ్వెక్కడ నివసిస్తున్నావు అయ్యా? నీ మందిరములోనే నేను నివసిస్తాను అయ్యా. అయ్యా చిరకాలము నీ మందిరములో నేను ఉంటానయ్యా. యుగ యుగాలు నీ చాటునే నేను నివసిస్తానయ్యా, నీ చాటునే నివసిస్తానయ్యా. యుగ యుగాలు నీతోనే ఉంటానయ్యా. ఎవ్వరు విడదీయలేని బంధంలాగా ఉండబోతుందయ్యా. గ్లోరీ బాబా రషర కరందర షందర బాబా బరందర. హల్లెలూయా హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ యొక్క నివాసం ఎక్కడ? నీ నివాస స్థలం ఎక్కడా? నా నివాస స్థలం నీవేనయ్యా, నీ మందిరమేనయ్యా. నేను ఇంకెక్కడికి చెప్పుకోగలుగుతున్నాను?
నీవే నా నివాస స్థలం, నా గుడారం నీవే, నా గుడారంలో నీవే నివసించాలయ్యా. నేనే పరిశుద్ధుడా, జీవమగల దేవా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల వేళ సమయంలో నా మటుకు నన్ను దర్శించి, మా మటుకు మమ్మల్ని దర్శించిన విధానం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవునయ్యా, నీవు ఎక్కడ నివసిస్తున్నావంటే అయ్యా, ఇంతవరకు మేము సమాధానం చెప్పలేకపోయామేమో, కానీ ఇక్కడ నుండి నీ మందిరములోనే మేము నివసించాలనుకుంటున్నామయ్యా. నీ మందిరములోనే నివసింపగోరుచున్నామయ్యా. కోరాహ కుమారులు ఎట్లా అయితే అంటున్నారు, దావీదు ఎట్లా అయితే అంటున్నాడు, ఈ రోజున మేము కూడా అలాగే ఒక సమర్పణ చేసుకుంటున్నామయ్యా. ఈ మధ్యాహ్నకాల సమయంలో స్థిరపరచండి, మమ్మల్ని బలపరచండి. ఇదిగో ఆ యొక్క ఆశీర్వాదాలు, ఆ దీవెనలు మాకు, మా పిల్లలకి, మా కుటుంబాలకి అనుగ్రహించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఉన్నట్లయితే ఒక పాట పాడుచుండగా కానుకలు స్వీకరించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధనైన పూల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాధనైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనే లేను. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే చిరకాలము. లోకంలో ఎన్నో వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నీతో నేను జీవిస్తాలే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తాలే
శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారము,